శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. బారిస్టర్ పార్వతీశం 3వ భాగం వినబోతున్నారు. ఇలా ఆటలు పాటలతోటి కాలక్షేపం చేస్తూ 4th ఫారంలోకి వచ్చాను. స్కూలు జీవితం చాలా సుఖంగా ఉంది. చదువులో కూడా తెలివిగా ఉంటున్నానని మాస్టర్ చెప్పేవారు. తెలివిగా ఉన్నానని, అయితే సావాసాలు ఎక్కువై చదువు మీద శ్రద్ధ తగ్గుతున్నదని మా నాన్నగారికి వర్తమానాలు అందినట్లు చూచాయిగా తెలిసింది. ఆ మాట నిజమే, కాదనడానికి వీలు లేదు. ఏమంటే పిల్లలందరికీ నా మీద నిర్హేతుకమైన ఆదరం, గౌరవం ఏర్పడ్డాయి. చెడుగుడులోనూ ఉప్పట్టిలోనూ ఏటేటా నాకు బహుమతులు వస్తూనే ఉన్నాయి. అలాగే క్లాస్లో కూడా మొదటివాణ్ణిగానో రెండోవాణ్ణిగానో ఉంటూ బహుమతులు అందుకుంటున్నాను. విద్యార్థులందరికీ నా మీద గౌరవం ఏర్పడింది. ఇటు ఉపాధ్యాయుల అభిమానం, అటు నానాటికి పెరుగుతున్న స్నేహ సముదాయం, వాళ్ళు నా ఎడలు చూపే ఆదరాభిమానాలు తలుచుకుని పోతుంటే నాలో కొంత అహంకారం ఎక్కువై పెంకితనం, పట్టుదల, వ్యక్తుల ఎడల చదువులోనూ కూడా కొంచెం నిర్లక్ష్యం బయలుదేరడం అన్నమాట వాస్తవమేనని ఒప్పుకోక తప్పదు. అందుకని ఉపాధ్యాయులకు నా మీద మునుపటి అభిమానం తగ్గి కొంచెం ఆగ్రహం ఎక్కువ కాజొచ్చింది. సాయంకాలం స్కూల్లో ఆటలు అల్లరి చాలక ఊళ్ళో ఒక వస్తాది దగ్గర దండాలు, బస్కీలు, కొంత వ్యాయామం, కుస్తీ కూడా నేర్చుకోవడం ప్రారంభించాను. ఇంకా ఊళ్ళో తరచూ సభలు, ఉపన్యాసాలు, హరికథలు, భజనలు, సాయంకాలం దీపాలు పెట్టిన తర్వాత ఎన్నెన్నో జరుగుతూ ఉండేవి. వాటన్నింటికి సరదాగా నా సహాధ్యాయులతో తప్పక హాజరవుతూ ఉండేవాణ్ణి. ఇన్ని వ్యాపకాల మధ్య చదువు కొంచెం సన్నగిల్లిందంటే నిజమేననుకోక తప్పదు మరి. ఇది ఇలా ఉండగా నాకు అప్పుడే ఎక్కడెక్కడి నుంచో పెళ్లి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. మా అమ్మకు చాలా సంతోషంగా ఉంది. నాకు త్వరగా పెళ్లి చెయ్యాలని, కోడలు నట్టింట తిరుగుతూ ఉంటే చూడాలని ఆవిడ ముచ్చట పడుతోంది. ఆ ముచ్చట్లు తీర్చడానికి నా వెనక ముందు ఎవరూ లేరా మరి. అవన్నీ నా వలననే తీరక తప్పదు కదా. అందుకని వివాహానికి తొలిమెట్టుగా మా నాన్న నాకు వెంటనే ఉపనయనం తలపెట్టారు. ఆ శుభముహూర్తానికి మా బంధువులంతా ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు. 2-3 మా ఉపాధ్యాయులు, 25-30 మంది నా సహాధ్యాయులు కూడా వచ్చారు. నా మిత్ర బృందం వాళ్ళు నా ఎడల ప్రదర్శించే ఆదరాభిమానాలు చూసి మా అమ్మ ఎంతగానో పొంగిపోయింది. వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఆదరించి పంపించింది. నాకు కౌపీనం పెట్టి, పంచసికలు పెట్టి, మెడలో యజ్ఞోపవీతం, చేతుల్లో దండం, ఇంకో తోలుజంధ్యం, చేతిలో భిక్షాపాత్ర చూసి నా సహచరులు, బంధువుల్లో కుర్రకారు అంతా చేరి చేసిన అల్లరి అంతా ఇంత కాదు. వచ్చిన బంధువులందరూ కూడా నన్ను చూసి ఎంతో ముచ్చటపడ్డారు. ఇంట్లో శుభం జరగడం, ఇంతమంది బంధువులు రావడం నేను ఎరుగున్నంత వరకు ఇదే మొదలు. ఊరిలో అన్ని వర్ణాల వారు మా ఇంట్లో 4 రోజులు విందులు ఆరగిస్తూ కులాసాగా కాలక్షేపం చేయడం నాకు ఎంతో ఉత్సాహంగా ఉండేది. ఇలా మనవాళ్లలోనేనా? ఇతరత్రా అంతా కూడా శుభకార్యాలు ఇంత వైభవంగా సంతోషంగా జరుగుతాయా అనుకున్నాను. ఈ 4 రోజులు అయిపోయి బంధువులంతా ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోగా మా ఇల్లంతా నిర్జనమై ఎంతో చిన్నపోయినట్టుంది. నేను మళ్ళీ నరసాపురం చేరుకున్నాను. మా స్నేహితులు మా ఇంట్లో జరిగిన గౌరవానికే వాళ్ళు ఎంతో సంతోషించి తోటి విద్యార్థులందరిలోనూ ఎంతో ప్రచారం చేశారు. ఆ రోజు నేను స్కూల్కి వచ్చేటప్పటికి అక్కడున్న విద్యార్థి సమూహం అంతా నన్ను చూసి చప్పట్లు కొడుతూ స్వాగతం చెప్పారు. 2 కుర్రాళ్ళు నన్ను గంజికావిడి వేసి తీసుకెళ్ళి అక్కడొక కుర్చీ మీద కూర్చోబెట్టారు. కొందరు కుర్రాళ్ళు స్కూల్లో ఉన్న పూల మొక్కల పువ్వుల్ని తీసుకువచ్చి నా మీద పుష్పవర్షం కురిపించారు. అప్పుడొకడు వాడికి ఇష్టం వచ్చినట్లు 10 నిమిషాలు పెద్ద గంభీరోపన్యాసం చేశాడు. వాడి ఆ సందర్భ ప్రలాపాలకు కుర్రవాళ్లంతా పొంగిపోతూ కడుపు చెక్కలయ్యేటట్లు నవ్వుతూ జయ జయధ్వానాలు చేశారు. ఇది పూర్తయ్యేసరికి మరొకడు ముందుకొచ్చి నా మీద పద్యాలు చెప్తానని చెప్పి వాడికొచ్చిన పద్యాలు తప్పులతోనూ కొన్ని ఒప్పులతోనూ ఎలాగో కొన్ని చదివేశాడు, పాడేశాడు. ఇది కాగానే మరో 2 కుర్రవాళ్ళు ముందుకు వచ్చి మేము అష్టావధానం చేస్తామన్నారు. అంతకు 2-3 నెలల క్రితమే మా ఊళ్ళో 2 జంట కవులు వచ్చి ఆసుకవిత్వం అష్టావధానం చేశారు. దాంతో కొంతమంది కుర్రవాళ్లకు అష్టావధానం చెయ్యాలని సరదా పుట్టింది. ఈ శుభ సమయంలో అది ఆచరణలో పెట్టాలని వీళ్ళు ముందుకొచ్చారు. సభికులంతా పొంగి పొర్లుతున్న ఉత్సాహంతో ఉండగా వాళ్ళిద్దరూ ముందుకి వెనక్కి పచార్లు చేస్తూ వచ్చి రాని పద్యాలేవో 2 చెరో పాదం చెప్పడం ఆరంభించారు.
అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవడో ఒకడు ప్రశ్న అడగడం, దాంతో నిమిత్తం లేకుండా వీళ్ళు ఇష్టం వచ్చినట్లు జ్ఞాపకం వచ్చినట్లు సమాధానం చెప్పడం. ఇలా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉండగా మా మాస్టర్లు కొంతమంది, వారి వెనుక హెడ్ మాస్టరు వచ్చి నిలబడ్డం మొదటెవరూ గమనించకపోయినా తెలుసుకున్న ఉత్తర క్షణంలో పిల్లలందరూ హడలిపోయి చెల్లాచెదురుగా పరుగులెత్తారు. ఏమిటోయ్ పార్వతీశం, ఈ హడావిడంతా అన్నారు. నాకేం తెలీదండి, నాకు ఒడుగయి ఇవాళే బడికి వచ్చాను. రావడంతోనే కుర్రాళ్ళందరూ సరదాగా నాకు జేజేలు కొడుతూ ఇక్కడ కూర్చోబెట్టి ఒకరు ఉపన్యాసం ఇచ్చారు, మరొకరెవరో పద్యాలు చదివారు, వీళ్ళిప్పుడు అష్టావధానం చేస్తామని ఆరంభించారండి అన్నాను. బాగుంది, చాలా సంతోషం. అయితే నీ సత్కారం వాళ్ళ అష్టావధానం మధ్యలో ఆగిపోయాయన్నమాట మా మూలాన. పోనీలే, మరోమారు ఎప్పుడైనా సావకాశంగా ఏర్పాటు చేసుకుందువు గాని అని ఆదరంతో నా వీపు తట్టి నా బోడి తల మీద 2 మొట్టకాయలు మొట్టి ఈ వేళకి సత్కారంతో సంతోషించు అని వెళ్ళిపోయారు. నవ్వుకుంటూ నా దారిని నేను చక్కాపోయాను. 3వ భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.